హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ యాక్చువల్లీ ఇంతకుముందు నేను 2-3 టైమ్స్ ట్రై చేశాను డే ఇన్ మై లైఫ్, స్కూల్లో ఎలా ఉంటుంది అండ్ ఆల్సో పాపతో ఇవంతా ఎలా ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షూట్ చేద్దామని. బట్ అస్సలు అవ్వలేదు, ఎందుకంటే కిందికి వెళ్ళిపోతే అస్సలు స్కూల్కి వెళ్ళామంటే ఏదో ఒకటి ఉంటుంది అండ్ ఆ హడావిడిలో ఐ విల్ ఫర్గెట్ యాక్చువల్లీ. సో ఇది అట్లా కాదు, ఎట్లయినా తీయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ లేచి బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఆల్రెడీ. సో కింద ఇవాళ పిల్లలకి పూల్ పార్టీ ఉందన్నమాట. పూల్ పార్టీ యాజ్ అండ్ వాటర్ గేమ్స్ అండ్ ఆల్సో ఒక అబ్బాయిది బర్త్డే ఉంది. సో ఈరోజు ఈవెంట్స్ ఉన్నాయి అండ్ తర్వాత పిల్లలకి రివిజన్ క్లాస్ ఉంటుంది. ఇవాళ ఫ్రైడే యాక్చువల్లీ. సో ఫ్రైడే కాబట్టి వాళ్ళకి మండే నుంచి థర్స్డే వరకు ఏమైతే అవుతాయో క్లాసెస్లో, సో అదంతా రివిజన్ ఉంటుంది అనమాట. సో ఇవాళ ఐ విల్ టేక్ యూ త్రూ ఆల్ దిస్ ప్రాసెస్. హోప్ఫుల్లీ ఈసారైనా షూట్ చేస్తా అనుకుంటున్నా, రికార్డ్ చేస్తా అనుకుంటున్నా. సో చేద్దామా. సో అదనమాట, చూస్తుండండి. నేను కిందికి వెళ్తున్నా ఇప్పుడు, సో తీసుకెళ్తాను. యా బ్రేక్ఫాస్ట్ చేయడం అంతా ఏం చూపించలేదు అండ్ ఆల్సో అవంతా అయిపోయాక కిందికి వెళ్ళామన్నమాట. సో వాళ్ళ యాక్టివిటీ కూడా ఉండే, చెప్పడం మర్చిపోయా. సో యాక్టివిటీ అంటే ఏంటి అంటే బేసికలీ ఇప్పుడు ప్లే స్కూల్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ఇదే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు పిక్ అనే వర్డ్ నేర్చుకుంటున్నారు అండ్ ఆల్సో సిట్ అనే వర్డ్ నేర్చుకుంటున్నారు అనమాట. సో ఈ వర్డ్స్ అసలు ఎట్లా యూజ్ చేయాలి అనేదే బేసిక్ కాన్సెప్ట్ నేర్పించడం మనము. ఇప్పుడు అది ఒక యాక్టివిటీతో నేర్పిస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట పిల్లలకి. సో అట్లా యూజ్ చేస్తాం అనమాట మేము. అండ్ ఆల్సో ఇది బర్త్డే సెలబ్రేషన్స్లో నుంచి చిన్న క్లిప్ యాడ్ చేశాను. వాళ్ళ పేరెంట్స్ స్విస్ క్యాసల్ నుంచి కేక్ తీసుకొచ్చిండే, కట్ చేపించి వెళ్ళిపోయారు. ఇంకా నాకు కొంచెం బయట పని ఉంటే నేను తొందరగా ఇంటికి వెళ్ళేసి తినిపెట్టేసి పడుకోబెడదామని వెళ్ళాను అనమాట పైకి. ఇప్పుడు వచ్చారు చూడండి, లేట్ కమర్స్. ఇంత జల్ది వచ్చేసి రైల్లో అక్కడ పెట్టి బండి ఇక్కడ కారు పెడతారని కదా బయటికి వెళ్ళేదని. అది ఏంటి అంటే బేసికలీ మా హస్బెండ్ బర్త్డే ఉంది అనమాట. సో దానికోసం షాపింగ్. నన్ను కొడుతుండు బన్నీ. యోమకం అంటే ఇట్లా ఆగమాగం ఉంటుంది అనమాట ఇల్లు. సో ఇంకా నేను బన్నీ అండ్ నవ్వి మేము ముగ్గురం ఆటోలో స్టార్ట్ అయినాం అనమాట. ఇదంతా ఆ బన్నీ ఆడ వల్లనే జరిగింది. మేము మా చెల్లి అండ్ కీర్తి వచ్చేసి వాళ్ళు కార్లో వచ్చారు. వీడేమో మనం ఆటో 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 అని చెప్పి తగిలి తీసుకొచ్చిండు. సో అందుకే వాడిని పిచ్చిగా మాకు ఆడుతున్నాం ఆటో. మేము బర్త్డేస్ అంటే కొత్త డ్రెస్ అని ఎంతమందికి సెంటిమెంట్ ఉందో చెప్పండి. నాకైతే పిచ్చ సెంటిమెంట్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి బర్త్డే అంటే ఒక కొత్త డ్రెస్, ప్రిన్సెస్ ట్రీట్మెంట్, ఇవన్నీ మనకి యాజ్ యూజువల్ కామన్ కదా. సో అట్లా అనమాట. నాకు అది ఏంటో డీప్ ఆఫ్ ద మైండ్లో అది ఉండిపోయింది. సో నేను బర్త్డే డ్రెస్ లేని అంటే కొత్త డ్రెస్ లేనిది బర్త్డేని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. సో అట్లా అనమాట. మా హస్బెండ్కి ఏమో ఇట్లాంటివన్నీ ఏం లేవు. కాకపోతే ఎందుకు మిస్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ డేనే యాక్చువల్లీ బర్త్డే. సో ముందు రోజు వెళ్ళిన అనమాట నైట్ తీసుకొద్దామని. ఆయన కూడా బర్త్డే రోజే వస్తారు యాక్చువల్లీ. సో అందుకే సర్ప్రైజ్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ ఆయన వచ్చినాక షాపింగ్ తీసుకొచ్చినా కూడా అది వేస్ట్. ఇంకా బర్త్డే రోజు ఆల్రెడీ నార్మల్ డ్రెస్ వేసుకొని మళ్ళీ కొత్త డ్రెస్ ఎందుకని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్క మేము వచ్చేసినాం. ఇంకా చిన్ని వాళ్ళు రాలే అనమాట, మా చెల్లి వాళ్ళు రాలేదు. వాళ్ళు కార్లో వస్తున్నారు, మేము ఆటోలో వచ్చినాం అనమాట. వీడి వల్ల మొత్తం అంతా ఫ్లైట్ హెలికాప్టర్ వాళ్ళు వచ్చినారు. ఇలా హాయ్ చెప్పండి. హాయ్. ఓ యోమిక వెల్కమ్ చెప్తుంది. వావ్ హాయ్. వావ్ స్పీడా రాకీ సీజన్. యాక్చువల్లీ ఇక్కడ ప్లే జోన్ ఉంటుంది చిన్నపిల్లలకి. 2 to 4 years ఏజ్ వాళ్ళనే అలౌ చేస్తారనమాట. ఈ ప్లే జోన్ ఏమో కానీ వాళ్ళకి రచ్చ ఎక్కువైపోయినట్టుంది. చిన్నపిల్లలు అంటే 4 years కంటే 6 years వరకు అలౌ చేసినా ఒకలా ఉంటుంది, కానీ వాళ్ళు 4 వరకు అలౌ చేసినారనమాట. సో ఈ పిల్లలందరూ ఏడుస్తున్నారు బయట నిల్చొని అనిపించింది. ఆ 4 years లోపు యాక్చువల్లీ ఆ డెసిషన్ కూడా కరెక్ట్. ఎందుకంటే కొంచెం పెద్ద ఏజ్ ఉన్నా కూడా పేరెంట్స్ని అలౌ చేయట్లేదు అనమాట లోపలికి. సో వాళ్ళు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, తోసేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ డెసిషన్ కరెక్టే, మనం కూడా క్వశ్చన్ చేయలేము బేసికలీ. మనమా చెప్పు, ఎవరికి యోమిక సర్ప్రైజ్?
డ్రెస్ ఎవరి కోసం తీసుకుంటున్నాము? వావ్ బన్నీ వాట్ సెలెక్షన్. నువ్వు వేసుకుంటున్నావా? బాగుంది బన్నీ. చెప్పు బన్నీ నీ లోపల ఉన్నది. గుడ్. చూపించిన కదా అదే తీసుకున్నాం అనమాట ఫైనల్గా. అక్కడ కలెక్షన్ ఏమంత నచ్చలేదు నాకు. సో ఇంకా తప్పక ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకున్నా. యాక్చువల్లీ నాకు ఇది నచ్చింది, ఇక్కడ వైట్ చూపిస్తున్నా కదా అది నచ్చింది, కానీ దాంట్లో సైజ్ లేదంట. సో ఇంకా కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి తీసుకోవాల్సి వచ్చింది. అది తీసుకున్నాం కానీ తనకి సైజ్ సెట్ అవ్వలేదు అండ్ ఆల్సో ఇంకా ఆయనకి అంత నచ్చలేదంట. సో అది రిటర్న్ చేద్దాము అని అనుకున్నాము. బట్ 1 వీక్ టైం ఉండే. ఆ 1 వీక్లో అది ఇది హడావిడిలో అసలు రిటర్న్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఒక డ్రెస్ ఒక్క వేస్ట్ అనమాట. ఇంకా పైన షాపింగ్ అయిపోయాక కిందకు వచ్చామన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటి అంటే గ్రాసరీ స్టోర్. 1+1 50%, 60% మార్కెటింగ్ గిమ్మిక్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు ఈజీగా ట్రాప్లో వెళ్ళిపోతాం మనము. అంత మార్కెటింగ్, అంత ఆఫర్, డిస్కౌంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ యాక్చువల్లీ. యమికా ఎందుకు వచ్చావు రెస్టారెంట్కి? ఎందుకు వచ్చావు రెస్టారెంట్కి? ఇంకా కష్టపడి షాపింగ్ చేసినాం కదా, అందుకని ఆ కష్టాన్ని మర్చిపోవాలని ఫుడ్ తినడానికి వచ్చినాం అనమాట. సో ఆన్ ద వేలో రెస్టారెంట్ ఉండే, ఇది కింగ్స్ అని కొత్తగా పడింది. సో ఆ రెస్టారెంట్కి వచ్చాం, టేస్ట్ ఎట్లుందో చూద్దాం అన్నట్టు. కానీ చాలా బాగుండే టేస్ట్ మాత్రం, అన్ని ఐటమ్స్. టిష్యూ, నేను టిష్యూ అనేది అంటున్నారు అందరూ. చాలా స్టోరీ ఉంది. చెప్పు స్టోరీ, పర్లేదు మేము వింటాం. చెప్పు. అది అక్క ఇది చెప్తే డాడీ వాళ్ళకి కూడా తెలుసు. అప్పుడు వాళ్ళు టిష్యూ టిష్యూ అని అంటారు. నేను చెప్పాలా స్టోరీ? ఇప్పుడు చెప్పాలా? వద్దక్క 2 monthsలో పెళ్లి చేయడం అవసరమా? నువ్వు డ్రెస్సెస్ కొనుక్కోమని పెళ్లి చేస్తావా? ఆబ్వియస్ నేను ఫుడ్ తింటప్పుడు వ్లాగ్ చేయడమే మర్చిపోయాను అనమాట. సో ఆ ఫుడ్ తినేసి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాము. మధ్యలో డాడీ వచ్చి పికప్ చేసుకున్నారనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.